హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లో వాట్సాప్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. వాట్సాప్లో మీరు ఎవరికైనా సరే మెసేజ్ చేయాలనుకుంటే వాట్సాప్లో ఈ విధంగా వచ్చేసి ఏదైనా ఒక చాట్ని ఓపెన్ చేసి మనం మెసేజ్ అయితే సెండ్ చేస్తూ ఉంటాం. కాకపోతే మనం ఎవరికి మెసేజ్ పంపించినా సరే ఆ మెసేజ్ అనేది మనకు నార్మల్ ఫంట్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీరు నార్మల్ ఫంట్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా మెసేజ్ చేయాలనుకుంటే ఈ విధంగా కూడా మెసేజ్ అయితే చేయొచ్చు. కర్సివ్లో కానీ, ఈ విధంగా సర్కిల్లో కానీ, స్క్వేర్లో కానీ, ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో ఎవరికైనా సరే మెసేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కీబోర్డ్ పైన ప్రెస్ చేయగానే నా కీబోర్డ్లో ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా మీ కీబోర్డ్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లోని కీబోర్డ్లో కూడా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు దేనైనా సరే సెలెక్ట్ చేసుకొని ఆ మెసేజ్ చేశారనుకోండి, అదే విధంగా మనకి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. అవతల వాళ్ళకు కూడా అదే విధంగా కనిపిస్తుంది. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క కీబోర్డ్లో ఈ విధంగా డిఫరెంట్ ఫంట్ స్టైల్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క కీబోర్డ్ని ఆ విధంగా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక డిఫరెంట్ కీబోర్డ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ కీబోర్డ్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. ఆ కీబోర్డ్కి సంబంధించిన అప్లికేషన్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేసుకోమంటుంది. ఈ విధంగా నేను ర్యాండమ్గా ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్గా గెట్ స్టార్టెడ్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కీబోర్డ్ అయితే ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ స్విచ్ టు ఫండ్స్ అని ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ మీకు పైన ఫండ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది అనమాట. బై డిఫాల్ట్ ఇందులో ఇంగ్లీష్ అయితే ఉంది. ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏదైనా ఒకటి రాసి మీరు డెమోలాగా చూడాలని కూడా చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా సింపుల్ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్లో చేయాల్సింది ఏం లేదు, సింపుల్ ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ విధంగా నేను వాట్సాప్ అయితే ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక చాట్కి మనం విధంగా మెసేజ్ పంపించాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ కీబోర్డ్ని తీసుకుంటాం కదా, ఇంత ముందుకున్న కీబోర్డ్ కాకుండా ఇప్పుడు మీ మొబైల్లో ఈ కీబోర్డ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ కీబోర్డ్ నుంచి మనం చాలా డిఫరెంట్ మెసేజ్ అయితే సెండ్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ మీరు పైన చూసినట్టయితే మనకు చాలా రకాల ఫండ్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ ఫండ్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మనకు కర్సివ్లో ఉంది. నేను ఈ విధంగా కర్సివ్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఏదైనా మెసేజ్ చేశాను అనుకోండి, మనకి ఈ విధంగా కర్సివ్లోనే వెళ్తుంది. అవతల వాళ్ళు కంపల్సరీగా షాక్ అయిపోతారు. ఇది చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఇంతే కాకుండా మనకి ఇందులో ఇంకా చాలా రకాల స్టైల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకవేళ సర్కిల్ ట్రై చేయాలనుకుంటే మీరు ఈ విధంగా సర్కిల్లో మెసేజ్ చేయొచ్చు. ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. మీరు ఇక్కడ నుంచి దేన్ని సెలెక్ట్ చేసుకుంటే అదైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ ఇటువంటి ఫంట్ కూడా ఉంటుంది, దీన్ని కూడా మీరు విధంగా సెండ్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ మనకు స్క్వేర్ షేప్ లో కూడా ఉంది, స్క్వేర్ షేప్ లో కూడా మీరు విధంగా సెండ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ గా ఎవరితోడైనా మెసేజెస్ అయితే సెండ్ చేయొచ్చు. అలాగే ఇందులోనే బై డిఫాల్ట్ ఇమోజెస్ ఉంటాయి, వీటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకు కొన్ని ఫేసెస్ అయితే ఉంటాయి, వాటిని కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఇమోజెస్ అయితే ఉంటాయి, వాటిని మీరు ట్రై చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏదైనా ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటో ఉన్నదాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చివరిలో వెళ్ళినట్టయితే ఇక్కడ చివరిలో చాలా కూల్గా అయితే ఉన్నాయి. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అప్లై పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మన కీబోర్డ్ అయితే ఈ విధంగా మారిపోయింది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా వాట్సాప్లో ఎవరికైనా సరే ఈ విధంగా స్టైలిష్గా మెసేజ్ సెండ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు కూడా ఇటువంటి కీబోర్డ్ అయితే సెట్ చేసుకోండి. సో ఫైనల్గా మీరు కూడా ఈ చిన్న కీబోర్డ్ని ట్రై చేయాలనుకుంటే కీబోర్డ్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.